అందరికీ నమస్కారం. మీనరాశివారికి ఏప్రిల్ 26, 27, 28, 29 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీనరాశివారు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అత్యంత సున్నితమైన హృదయం కలిగి కరుణామయులైన వ్యక్తులు. మీ రాశికి అధిపతి గురుగ్రహం కావడం వలన మీరు ఆధ్యాత్మిక భావనలు కలిగి పరోపకారం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. జలతత్వం ప్రాతినిధ్యం వహించే మీరు స్వచ్ఛమైన నీటిమాదిరిగా పవిత్రమైన హృదయం కలిగి ఉంటారు. మీరు కష్ట సమయంలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు. మీ ఊహాశక్తి, సృజనాత్మకత అద్భుతమైనవి. మీ మనసులోని ఆలోచనలు మరెవరికీ రావు. మీరు కవితలు, కథలు, సంగీతం వంటి కళలపై మక్కువ చూపుతారు. మీనరాశివారు సహజంగానే మంచి వక్తలు. ఎదుటివారి మనస్సును చదివి వారి భావోద్వేగాలను అర్థం చేసుకునే శక్తి మీకు ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ రాశివారిని సముద్రంలాంటివారిని వర్ణిస్తారు. ఎందుకంటే సముద్రంలోతు తెలియనట్లుగానే మీ మనస్తత్వం కూడా లోతైనది. మీ హృదయంలో ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయాలనే తపన ఉంటుంది. మీరు తిరుగులేని విశ్వాసంతో, దైవభక్తితో, నిజాయితీగా ఉంటారు. మీరు ఊహాలోకంలో విహరించే స్వభావం కలవారు. కల్పనాశక్తిని ఉపయోగించి అద్భుతమైన సృష్టి చేయగలరు. అందుకే సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి కళా రంగాలలో మీరు రాణిస్తారు. మీనరాశివారు మన్నింపు, దయ, ప్రేమ వంటి దైవిక గుణాలకు ప్రతీకలు. మీరు ఇతరుల బాధలను తమవిగా భావించే విశాల హృదయం కలవారు. మీరు సహజంగానే ఆధ్యాత్మిక వ్యక్తులుగా ఉంటారు. మీ వద్దకు వచ్చినవారికి ఎప్పుడూ ఓదార్పు, సాయం అందిస్తారు. మీరు మంచి శ్రోతలు కూడా. అందుకే మీకు స్నేహితులు ఎక్కువగా ఉంటారు. మీరు వారి కష్టాలను విని వారికి సలహాలు ఇస్తారు. మీరు స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. మీరు ఎప్పుడూ మీ మనసులో ప్రశాంతతను కోరుకుంటారు. కిందపడినవారిని లేవనెత్తే గుణమీది. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు మీ నమ్మకాలకు కట్టుబడి ఉంటారు. శుభం తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీనరాశివారికి ఏప్రిల్ 26, 27, 28, 29 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ 26వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశివారికి శనివారం కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. పెద్దలు, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. వారి సలహాలు మీ జీవితంలో మార్గదర్శకంగా ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కుటుంబంలో ప్రేమ, అవగాహన మెరుగుపడుతుంది. ఇంటి నిర్వహణకు సంబంధించిన విషయాలలో మీ భాగస్వామి మద్దతు లభిస్తుంది. మీ మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది. శారీరకంగా కూడా ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఊబకాయంతో బాధపడేవారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉదయాన్నే లేచి యోగా లేదా వ్యాయామం చేయడం వలన మీ శక్తి స్థాయిలు మెరుగుపడతాయి. నీటిని తగినంత తాగడం ద్వారా శరీరంలో విషపదార్థాలను బయటకు పంపవచ్చు. మీకు అలసట ఎక్కువగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరు అధికారులను ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. కమిషన్ ఆధారిత పనిలో విజయం సాధిస్తారు. సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నించండి. మీ సృజనాత్మకతను ఉపయోగించి కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల కోసం ఇది మంచి సమయం. ఆర్థికంగా ఈ రోజు మీకు అనుకూలిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అనుకోని ధన లాభం కూడా రావచ్చు. భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి మంచి రోజు. అయితే మితిమీరిన ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించండి. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. పాత బకాయిలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు ఈ రోజు మంచి అవకాశాలు కనిపిస్తాయి. కొత్త వ్యాపారం గురించి చర్చించడానికి మంచి సమయం. భాగస్వాములతో సమన్వయంగా పని చేయడం వలన లాభాలు పెరుగుతాయి. అయితే అతి విశ్వాసం చూపించి మోసపోకుండా జాగ్రత్త పడండి. విదేశీ సంబంధిత వ్యాపారాలకు అనుకూలమైన రోజు. వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి. కస్టమర్లతో సంబంధాలు మెరుగుపరుచుకోండి. విద్యార్థులకు ఈ రోజు మంచి ఫలితాలను ఇస్తుంది. చదువులో ఆసక్తి పెరుగుతుంది. మీరు కొత్త విషయాలను తేలికగా నేర్చుకుంటారు. గురువుల మరియు సీనియర్ల సలహాలు ఉపయోగపడతాయి. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు బాగా అర్థమవుతుంది. సహ విద్యార్థులతో కలిసి చదవడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు. కొత్త శిక్షణా కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడానికి మంచి సమయం. వివాహితులకు ఈ రోజు సంతోషకరమైన రోజు. మీ భాగస్వామితో సత్సంబంధాలు నెలకొంటాయి. వారి పట్ల మీ ప్రేమను వ్యక్తీకరించేందుకు ప్రయత్నించండి.
చిన్న చిన్న విషయాలపై వాదనలకు దిగకుండా నెమ్మదిగా పరిష్కరించుకోండి. సాయంత్రం కలిసి సమయం గడపడం వలన దాంపత్య బంధం బలపడుతుంది. భవిష్యత్తు ప్రణాళికలను కలిసి చర్చించడానికి అనుకూలమైన సమయం. ప్రేమికులకు ఈ రోజు అద్భుతమైన రోజు. మీ ప్రేమ సంబంధం మరింత బలపడే అవకాశాలున్నాయి. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మీ మనసులోని భావాలను నిజాయితీగా పంచుకోండి. ఏకాంతంగా సమయం గడపడం వలన ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు. మీ భావాలను ఉత్తరాల రూపంలో లేదా కవితల రూపంలో వ్యక్తం చేయండి. గిఫ్ట్స్ ఇవ్వడం ద్వారా మీ ప్రియమైన వారిని సంతోషపెట్టవచ్చు. ఏప్రిల్ 27వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశివారికి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. పెద్దల ఆశీస్సులు మీకు మేలు చేస్తాయి. పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయత చూపకుండా జాగ్రత్తపడాలి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువలు నేర్పించడంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహిస్తారు. మీ కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశముంది. శారీరకంగా మరియు మానసికంగా ఈ రోజు సంతోషంగా ఉంటారు. అయితే కొద్దిగా అలసట అనుభవించవచ్చు. సరైన ఆహార నియమాలు పాటించండి. బయట తిండికి కాకుండా ఇంటి వంటకే ప్రాధాన్యత ఇవ్వండి. రోజంతా పనిచేయడం వలన శరీరానికి విశ్రాంతి అవసరం. ధ్యానం లేదా యోగా చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. నీటిని తగినంత తాగడం మర్చిపోకండి. ఉద్యోగస్తులకు సెలవు రోజు అయినప్పటికీ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఉపయోగించండి. రాబోయే ప్రాజెక్టుల గురించి ఆలోచించండి. సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నించండి. ప్రమోషన్ అవకాశాలు కనిపిస్తాయి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం. విదేశీ కంపెనీల నుండి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు మంచి సమయం. ఆర్థికంగా ఈ రోజు మీకు అనుకూలిస్తుంది. ధన సంపాదనకు కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ప్రభుత్వ పథకాల వలన లాభం పొందవచ్చు. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. భవిష్యత్తులో ఖర్చు చేయవలసిన అవసరాల కోసం పొదుపు చేయడం మంచిది. ఆస్తి విషయాలలో లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి రోజు. కొత్త వ్యాపార అవకాశాలు మీ ముందుకు వస్తాయి. విదేశాలలో వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కానీ కొన్ని చిన్న సమన్వయలోపాలు ఉండవచ్చు. కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేస్తారు. సేవా రంగంలో ఉన్నవారికి లాభదాయకమైన రోజు. విద్యార్థులకు ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చదువులో ఆసక్తి పెరుగుతుంది. మీరు క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పెద్దల సలహాలు విద్యార్థులకు ఉపయోగపడతాయి. మీ ప్రతిభను మెరుగుపరుచుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి మంచి రోజు. పఠన ప్రణాళికలు రూపొందించుకోవడం ద్వారా విజయం సాధించవచ్చు. వివాహితులకు ఆదివారం మంచి రోజు. భాగస్వామితో కొన్ని సైద్ధాంతిక విభేదాలు తలెత్తినా శాంతంగా పరిష్కరించుకుంటారు. కలిసి ఏదైనా ఆలయానికి వెళ్లడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి మంచి సమయం. ఇతరుల ముందు మీ జీవిత భాగస్వామిని గౌరవించండి. ప్రేమికులకు ఈ రోజు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఒకరిపై ఒకరు అపార్థాలు రావచ్చు. ఓర్పుతో మాట్లాడి పరిష్కరించుకోండి. మీ ప్రేమను నిరూపించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయండి. దూరంగా ఉన్న ప్రేమికులు ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా మాట్లాడుకోవడం మంచిది. భవిష్యత్తుపై ఆశాజనక చర్చలు జరుగుతాయి. కొంత సమయం ఏకాంతంగా గడపడానికి ప్రయత్నించండి. ఏప్రిల్ 28వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశివారికి సోమవారం కుటుంబంలో మంచి వాతావరణముంటుంది. తల్లిదండ్రులతో మంచి సంభాషణలు జరుగుతాయి. పిల్లలతో మంచి బంధం ఏర్పడుతుంది. కుటుంబంలో ఆర్థిక విషయాలపై చర్చలు జరుగుతాయి. పెద్దల సలహాలు మీకు మేలు చేస్తాయి. ఇంటికి సంబంధించిన చిన్న చిన్న మరమ్మతులు చేయిస్తారు. సాయంత్రం వేళ కుటుంబంతో కలిసి సమయం గడుపుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. అయితే సీజనల్ వ్యాధుల నుండి రక్షణ పొందడానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. నిద్ర సరిగా పొందడం ద్వారా శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వండి. ఆహార నియమాలు పాటించండి. పండ్లు మరియు పచ్చని కూరగాయలు తీసుకోవడం మంచిది. వ్యాయామం లేదా యోగా మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఉద్యోగస్తులకు సోమవారం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రతిభను చూపించడానికి అవకాశాలు లభిస్తాయి. పై అధికారుల మద్దతు పొందుతారు. కొత్త ప్రాజెక్టులు అప్పగించబడతాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో మీ సలహాలు, సూచనలకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ మార్పిడి చేయాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అయితే మీరు చాలా ఉదారంగా ఉండకుండా జాగ్రత్త వహించండి. బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయడం మంచిది. పొదుపు పథకాలలో డబ్బు పెట్టడం ప్రారంభించండి. ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి అనుకూలమైన రోజు. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచండి, లేదంటే పోయే ప్రమాదం ఉంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. మీ వ్యాపారం విస్తరించడానికి అవకాశాలు లభిస్తాయి. కొత్త పెట్టుబడిదారులు ముందుకు వస్తారు.
భాగస్వాములతో కొంత సమన్వయలోపం ఉన్నప్పటికీ సంభాషణ ద్వారా పరిష్కరించుకోవచ్చు. కొత్త మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేయడం ద్వారా అమ్మకాలు పెరుగుతాయి. ఈ వారం కొత్త వ్యాపారం ప్రారంభించడాన్ని కొంత వాయిదా వేయడం మంచిది. బ్యాంకు రుణాలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలను ఇచ్చే రోజు. మీరు మీ చదువుపై దృష్టి పెట్టి మంచి ప్రగతిని సాధిస్తారు. గురువుల సలహాలు పాటించడం వలన విజయం సాధిస్తారు. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇది కీలకమైన సమయం. క్లిష్టమైన అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సహ విద్యార్థులతో మంచి సంబంధాలు నెలకొల్పుకోండి. విధికు సంబంధించిన ప్రోత్సాహకాలు అందుతాయి. వివాహితులకు మంచి రోజు. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలపై వాదనలకు దిగకుండా నెమ్మదిగా పరిష్కరించుకోండి. కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. కాని గౌరవంతో చర్చించడం వలన పరిష్కారం లభిస్తుంది. సాయంత్రం కలిసి సమయం గడపడం వలన దాంపత్య బంధం బలపడుతుంది. ప్రేమికులకు మంచి రోజు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి కొత్త మార్గాలను కనుగొంటారు. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. కలిసి భవిష్యత్తు గురించి చర్చించడానికి అనుకూలమైన రోజు. మీ ప్రసంగాన్ని నియంత్రించి అనవసర వాదనలకు దిగకుండా ఉండండి. గిఫ్ట్స్ లేదా సర్ప్రైజెస్ ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచండి. దూరంగా ఉన్న ప్రేమికులు ఎక్కువగా కమ్యూనికేట్ చేసుకోవడం మంచిది. ఏప్రిల్ 29వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశివారికి మంగళవారం కుటుంబంలో అద్భుతమైన రోజు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెద్దలతో వారి అనుభవాల గురించి మాట్లాడటం వలన మీకు నాలెడ్జి వస్తుంది. మీరు మతపరమైన ఆచారాలను పాటించడంలో ఆసక్తి చూపుతారు. చిన్నారులకు మంచి విలువలు నేర్పిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తారు. మంగళవారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. శారీరకంగా మరియు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మంచి ఆహార అలవాట్లు పాటిస్తారు. నీటిని సమృద్ధిగా తాగడం వలన శరీరంలో విషపదార్థాలు బయటకు వెళ్తాయి. వ్యాయామం లేదా యోగా చేయడం వలన శరీరం చురుకుగా ఉంటుంది. యోగా లేదా ప్రాణాయామం చేయడం వలన శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి. నిద్రలేమి సమస్య ఉన్నవారు నిద్రకు ముందు పాలు తాగడం వలన మంచి నిద్ర పడుతుంది. ఊబకాయంతో బాధపడేవారు ప్రత్యేక శ్రద్ధ వహించి వైద్యుల సలహాలు పాటించడం మంచిది. ధ్యానం చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గి మీరు ప్రశాంతంగా ఉంటారు. మంగళవారం ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైన రోజు. మీ పనితీరుపై అధికారులను ఆకట్టుకుంటుంది. మీరు మీ శత్రువులను జయిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొల్పడం వలన పని వాతావరణం మెరుగుపడుతుంది. మీ ప్రతిభను, సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించడం వలన కెరీర్లో మరింత ఎదుగుతారు. విదేశీ కంపెనీల నుండి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీపై అధికారుల సలహాలు తీసుకోండి. ఆర్థికంగా ఈ రోజు మీకు అనుకూలిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ద్రవ్య ప్రయోజనాలు లభిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. భూమి లేదా ఆస్తి కొనుగోలుకు సంబంధించిన పనులు సాఫీగా పూర్తవుతాయి. బదిలీలకు సంబంధించిన డబ్బు లావాదేవీలు జరుగుతాయి. మితవ్యయం పాటించడం మంచిది. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచండి, లేదంటే పోయే ప్రమాదం ఉంది. వ్యాపారస్తులకు మంగళవారం లాభదాయకమైన రోజు. మీరు విదేశాలలో కొత్త వ్యాపార అవకాశాలను పొందవచ్చు. భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొల్పుకుంటారు. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరుచుకోవడం వలన లాభాలు పెరుగుతాయి. ఈ వారం కొత్త వ్యాపారం ప్రారంభించడాన్ని కొంత వాయిదా వేయడం మంచిది. వ్యాపారానికి సంబంధించిన పత్రాలు, అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఉన్నవారికి లాభదాయకమైన రోజు. విద్యార్థులకు మంగళవారం మంచి రోజు. మీరు చదువులో చాలా శ్రద్ధ చూపుతారు. ఆత్మవిశ్వాసం పెరిగి పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ ప్రతిభను, సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. గురువుల సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. స్టడీ గ్రూప్స్లో చేరడం వలన కొత్త విషయాలు నేర్చుకోవడం సులభమవుతుంది. విధికు సంబంధించిన పుస్తకాలు చదవడం వలన జ్ఞానం పెరుగుతుంది. వివాహితులకు మంగళవారం మంచి రోజు. భార్యాభర్తల మధ్య అవగాహన మెరుగుపడుతుంది. ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తారు. సంతోషకరమైన వాతావరణం ఇంట్లో నెలకొంటుంది. సంతానం విషయంలో మంచి వార్తలు వినవచ్చు. కలిసి ఆలయాలకు వెళ్లడం వలన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు ఉంటే ఈ రోజు పరిష్కరించుకోవడానికి మంచి సమయం. కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వలన జీవితంలో సుస్థిరత వస్తుంది. ప్రేమికులకు మంగళవారం అద్భుతమైన రోజు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి కొత్త మార్గాలను కనుగొంటారు. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. మీ ప్రియమైన వారితో కలిసి భవిష్యత్తు గురించి చర్చిస్తారు. వివాహ సంబంధిత సంభాషణలు జరుగుతాయి. దూరంగా ఉన్న ప్రేమికుల మధ్య సంబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఆటంకాలు ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ మనసులోని భావాలను నిజాయితీగా పంచుకోవడం వలన అపార్థాలు తొలగిపోతాయి.
మీనరాశివారు చేసుకోవలసిన పరిహారాలు. మీనరాశివారు గురువారం ఉదయం స్నానం చేసిన తరువాత పసుపురంగు వస్త్రాలు ధరించి పసుపురంగు పుష్పాలు, శనగలు, బెల్లం వంటి పదార్థాలను దానం చేయడం మంచిది. ఓం గురుగ్రహాయ నమః మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు. శుక్రవారం నాడు శుక్రదేవునికి తెల్లని పూలు అర్పించడం మంచిది. ఇదే రోజు స్త్రీలకు, పిల్లలకు అన్నదానం చేయడం వలన శుక్రదేవుని అనుగ్రహం లభిస్తుంది. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రతిరోజు ఉదయం సూర్యనమస్కారాలు చేయడం మంచిది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ఉదయం విష్ణు సహస్రనామం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం వలన ధన సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో శాంతి కోసం శివలింగమీద పాలు, నీరు, బిల్వపత్రాలు వేసి అభిషేకం చేయడం వలన సకల సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులు చదువులో రాణించడానికి ప్రతిరోజు ఉదయం సరస్వతీ దేవిని ప్రార్థించడం మంచిది. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరస్వతీ దేవ్యై నమః మంత్రాన్ని జపించడం వలన విద్యలో ప్రగతి సాధిస్తారు. వివాహ యోగ్యులైన వారు శుక్రవారం రోజు తులసిమొక్కకు నీరు పోసి పూజ చేసి తులసిమాలను ధరించడం వలన త్వరలోనే వివాహం జరుగుతుంది. దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నవారు బుధవారం రోజు హనుమాన్ ఆలయాన్ని సందర్శించి సింధూరం అర్పించడం వలన సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నవారు గురువారం నాడు అన్నదానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.